త్రిభుజాలు నిజ జీవితంలో పైథాగరస్ సిద్ధాంతం యొక్క ఉపయోగం. పిల్లలు, ఈరోజు మనం పైథాగరస్ సిద్ధాంతం గురించి నేర్చుకుందాం. పైథాగరస్ సిద్ధాంతం అంటే ఏమిటో మనం ఇంతకు ముందే తెలుసుకుని ఉన్నాం. ఈ సిద్ధాంతం ఒక లంబకోణ త్రిభుజంలోని భుజాల మధ్య సంబంధాన్ని తెలియచేస్తుంది. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణం యొక్క వర్గము మిగిలిన రెండు భుజముల వర్గముల మొత్తానికి సమానము. అంటే కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భూమి స్క్వేర్ ప్లస్ లంబము స్క్వేర్. నిజ జీవితంలో పైథాగరస్ సిద్ధాంతం యొక్క ఉపయోగాలు ఏమిటి ఆలోచించండి. ఈ పైథాగరస్ సిద్ధాంతం మనకి నిజ జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది. ఒక మోటార్ సైకిల్లో అమ్మే షాపు దగ్గర బళ్ళు లోనికి తీసుకువెళ్ళడానికి వాలు తలము అంటే ర్యాంప్ నిర్మించారు. ఇప్పుడు మనం ఈ తలము యొక్క ఎత్తుని కనుక్కోవాలి. అంటే ఈ చిత్రంలో హెచ్ అన్నమాట. చూడండి, ఈ వాలుతలము ఒక లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది. దీనికి ఏబిసి అని పేరు పెడదాం. వాలుతలము యొక్క పొడవు 13 మీటర్లు. వాలుతలము ప్రారంభ స్థానం నుంచి 13 వరకు గల దూరము 12 మీటర్లు, లేదా ఆ త్రిభుజం యొక్క భూమి 12 మీటర్లు అని చెప్పచ్చు. మరియు ఎత్తు హెచ్, అది బీసీచే సూచించబడింది. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్. అంటే 13 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మిగిలిన రెండు భుజముల వర్గముల మొత్తము అంటే 12 స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. అందువల్ల మనం 13 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 12 స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ అని రాయొచ్చు. 13 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 169, 12 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 144. కాబట్టి హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 169 మైనస్ 144, దట్ ఈజ్ ఈక్వల్ టు 25. 25 అంటే 5 స్క్వేర్, కాబట్టి హెచ్ 5 మీటర్లు. ఈ విధంగా పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగించి ఈ వాలుతలము యొక్క ఎత్తుని మనం కనుక్కోగలిగాం. మరో ఉదాహరణ తీసుకుందామా? ఇక్కడ రెండు భవనాల మధ్య దూరం 12 మీటర్లు. ఒక భవనం ఎత్తు 41 మీటర్లు మరియు రెండవ భవనం ఎత్తు 32 మీటర్లు. అమన్ తక్కువ ఎత్తుగల భవనం పై భాగానికి చేరుకొని ఈ రెండు భవనాలపై చివరి కొనల మధ్య దూరం ఎంత ఉంటుందా అని ఆలోచించాడు. ఈ భవనాల పై చివరి భాగాల మధ్య దూరాన్ని ఏ విధంగా కనుక్కోవాలి? ఇక్కడ మళ్ళీ పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగించి ఈ సమస్యని మనం సాధించగలం. మనం ఒక లంబకోణ త్రిభుజం ఏబిసి గీయాలి. చూడండి, రెండు భవనాల మధ్య దూరం ఏబి ఈజ్ ఈక్వల్ టు 12 మీటర్లు. వాటి ఎత్తుల మధ్య భేదం బీసీ మరియు దాని విలువ 41 మైనస్ 32 ఈజ్ ఈక్వల్ టు 9 మీటర్లు. ఆ రెండు భవనాల చివరల మధ్య దూరాన్ని ఏసీగా తీసుకోవచ్చు. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 12 స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్. అంటే కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భూమి స్క్వేర్ ప్లస్ లంబము స్క్వేర్. దీని విలువ 144 ప్లస్ 81 ఈజ్ ఈక్వల్ టు 225. 225ని 15 స్క్వేర్గా మనం రాయొచ్చు. ఏసీ స్క్వేర్ విలువ 15 స్క్వేర్ అని అర్థం. కాబట్టి ఏసీ విలువ 15 అవుతుంది. దీన్ని పైథాగరస్ సిద్ధాంతం ద్వారా మనం కనుక్కున్నాం. కాబట్టి పైథాగరస్ సిద్ధాంతం లంబకోణ త్రిభుజం యొక్క భుజాల మధ్య సంబంధాన్ని వివరిస్తుంది. దీని ద్వారా ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణము యొక్క వర్గము మిగిలిన రెండు భుజాల వర్గముల మొత్తానికి సమానము అని తెలుస్తుంది. దీని ప్రకారం కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భూమి స్క్వేర్ ప్లస్ లంబము స్క్వేర్. ఉదాహరణకి ఏబిసి లంబకోణ త్రిభుజంలో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. కాబట్టి ఈ సిద్ధాంతం ద్వారా మనం ఒక లంబకోణ త్రిభుజంలోని ఏ రెండు భుజాల కొలతలు తెలిసినా మూడవ భుజం కొలత కనుక్కోవచ్చు. తర్వాత క్లాస్లో మరిన్ని విషయాలు మళ్ళీ నేర్చుకుందాం.